ఇంత అంటే మీరు ఆయన్ని అభిమానిస్తూ, ఇంతగా ఇన్‌స్పైర్ అవుతూ మీ బాల్యం సాగిందనుకుంటే, మీకు ఇండస్ట్రీకి రావాలనిపించినప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసుంటారు ఆయన్ని? నేను యాక్చువల్లీ కలిసింది ఈ సినిమా గురించే. లాస్ట్‌లో ఈ సినిమా గురించే కలిసాను. ఆయనెప్పుడు కలవలేదు. హ్మ్. నా ఫ్రెండ్స్ ఎవరో ఎళ్లి కలిసారు. ఆయన వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఇలా అన్నారు, అలా అన్నారు. ఆయన ఇలా గంభీరంగా ఉండేవాడు. చాలా మంచి మాటలు చెప్పారు, ధైర్యం చెప్పారు అని చెప్తే నేను అరె! నాకు కలిసే అవకాశం ఎప్పుడొస్తదో అనుకునేవాడిని. ఇండస్ట్రీలో అసిస్టెంట్స్ నేను మొదలుపెట్టిన రోజుల్లో. ఆ తర్వాత సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు 'శ్యామ్ సింగ్ రాయ్' సినిమా రాసుకునేటప్పుడు అనిపించింది. ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చింది. అంటే కథలో ఉంది. ఇది శాస్త్రి గారితోని రాయించుకుందాం. ఏంటా సిట్యుయేషన్ సార్? అంటే పాత్రలు 2 డిసైడ్ చేసుకున్నాం. ఒక దేవదాసి, ఒక కమ్యూనిస్ట్. వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తది. కాకపోతే మొట్టమొదటిసారి చూడాలి. అది నవరాత్రుల మొదటి రోజు, మొదటి రాత్రి రోజు చూడాలి. సో, మొదటి రాత్రి దేవదాసీలు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా నృత్యం చేసి ఒక షో లాగా చూపిస్తారు. సో, దాంతో పాటు అమ్మవారిని స్తుతిస్తూ ఒక పాట రావాలి. ఆ పాటతో పాటు తన పరిస్థితి ఓన్లీ శ్యామ్‌కి మాత్రమే అర్థమయ్యే లిరిక్స్ అలాంటిది ఉండాలి. అంటే చదువుకున్న వాడికి మాత్రమే అర్థమయ్యేలాగా ఉండాలి. సో, అలాంటి వాడు అక్కడ స్టేజ్ కింద ఉన్నప్పుడు తను ఆ అమ్మాయి అందాన్ని కాదు తన మనసుని చూడగలగాలి. అలాంటి పాట రాయగలిగే ఒక సిట్యుయేషన్ కావాలి. వచ్చింది. సో, ఇలాంటిది కాబట్టి నేను శాస్త్రి గారి గురించి ఆలోచించగలిగా. నా ఉద్దేశ్యం ఏంటంటే నాకు ఆ అర్హత లేదు. ఆయన దగ్గరికెళ్ళి పాట రాయించుకునే అర్హత ఎప్పుడొస్తదో తెలీదు. వచ్చినప్పుడు ఎళ్లి రాయించుకుందాంలే అన్నది. అంటే అంతేగాని వచ్చిన వెంటనే నేను నెక్స్ట్ సినిమాలో శాస్త్రి గారితో రాయించుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. భయం నాకు. సో, సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికెళ్ళాల. ఎందుకంటే నాకు ఇంకా భయం. నాకు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ. ఆయన దగ్గరికెళ్ళి పాట రాయించుకునేంత ఆయన తిరిగి ఒక క్వెషన్ అడిగితే నీకేం తెలుసంటే, మనం చాలా చిన్నవాళ్ళం అప్పుడే ఎళ్ళకూడదు అని. ఇప్పుడెళ్తే అహంకారం ఉంటారేమో అన్నది నాకు ఆయన ఒక శిఖరంతో సమానం. కానీ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎందుకంటే నా దగ్గర సన్నివేశం ఉంది. ఎళ్లి చెప్పొచ్చు. కనీసం ఓకే. నో చెప్పడానికైనా ఆయనకి నేను ఒక సన్నివేశం ఇవ్వగలను అన్నది నా ఫీలింగ్. సరే ఎళ్దామని భయపడుతూనే ఎళ్ళాను ఆయన దగ్గరికి. ఎలా కలిసారు? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? నాకు యోగేశ్వర్ గారు కాంటాక్ట్ వచ్చింది మా ప్రొడక్షన్ దగ్గర నుంచి. సో, ఆయనతో శాస్త్రి గారు అబ్బాయి. శాస్త్రి గారు. మేమందరం సాయి అని పిలుస్తాం. రైట్. సో, ఆయన చెప్పినప్పుడు ఇలా కానీ నాన్నగారికి ఆరోగ్యం బాలేదు. కొంచెం వీలు చూసుకొని కలుస్తారు అన్నారు. పర్లేదండి అనేసి. అలాగని వెయిట్ చేసాం. వెయిట్ చేసి ఎళ్ళాం, కలిసాము. ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఆ రోజు యాక్చువల్లీ అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సెడేటివ్‌లో ఉన్నారు. కాస్త నీరసంగా ఉన్నారనమాట. ఆయన చూసాను. చూసి ఆయన చాలా సేపు నా మొహం చూడలేదు. అంటే వచ్చారు, కూర్చున్నారు, కూర్చోన్నారు. ఏ ప్రొడక్షన్ అన్నారు. ఇలా హీరో ఎవరు ఇలా మాట్లాడుతున్నారు. నేను అలా ఉన్నప్పుడు అడిగారు నీ పేరేంటి అని. రాహుల్ సాంకృతి అని. అప్పుడు ఇలా చూసారు నా వైపు. ఏంటి అంటే అప్పుడు మొదలైంది ఇంకా. అప్పటి నుంచి ఇంకా ఎన్ని గంటలు మాట్లాడామో తెలీదు. అలా మాట్లాడుతూనే ఎన్నో విషయాలు పంచుకున్నాం. ఆయన ఒక మంచి స్నేహం ఏర్పడింది ఆయనతో. ఆయన అనేవాళ్ళు నాకున్న యంగెస్ట్ ఫ్రెండ్ నువ్వు అంటారు. ఎంత అదృష్టం కదా. అవును, అవును.